హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ దేని గురించి అంటే, అనంతపురంలో నేను వచ్చేసి 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఈ 1 ఇయర్లో నేను అనంతపురంలో తిరిగింది చాలా తక్కువ. ఎందుకంటే ఎవ్రీ వీకెండ్ మోస్ట్లీ నేను ఇంటికైతే వెళ్ళడం జరుగుతుంది. అండ్ లాస్ట్ సండే ఇక్కడ అనంతపురంలో ఉన్నాను. సో అప్పుడు మా కలీగ్ సుధాకర్ తన కొత్త బుల్లెట్ తీసుకున్నాడు. అన్న ఎక్కడికైనా వెళ్దామని చెప్పేసి సరదాగా అలా బయటికైతే స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ అనంతపురంలో రాప్తాడు దగ్గరలో ఒక ఫేమస్ టెంపుల్ అయితే ఉంది. సో తను అక్కడికి వెళ్దామన్నా చాలా మంచిగా ఉంటుంది అట్మాస్ఫియర్ అని చెప్పేసి నన్ను అయితే తీసుకెళ్ళడం జరిగింది. అలా అనంతపురం నుంచి స్టార్ట్ అయిపోయి పల్లెల్లోంచి తిరిగి అలా హైవే అయితే ఎక్కేసామన్నమాట. అండ్ ఎగ్జాక్ట్గా మేము వెళ్ళబోయే గుడి ఒక ఆంజనేయ స్వామి గుడి అనమాట. ఏకశిలా విగ్రహం ఉంటుంది. యాక్చువల్గా ఒకటే రాయి ఉంటుంది. ఆ రాయి మీద కంప్లీట్గా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పెట్టుంటారనమాట. సో అక్కడికైతే తీసుకెళ్తున్నాడు మనోడు. అండ్ అనంతపురం నుంచి 15 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ మేము ఈ కొండపైకి వెళ్ళబోతున్నాం ఇప్పుడు. ఎందుకంటే ఆ టెంపుల్ అనేది ఈ కొండ మీదే ఉందన్నమాట. ఇక్కడికి యాక్చువల్గా నేను, సుధాకరు, దాంతోపాటు మా మేనేజర్ ఫ్యామిలీ కూడా వచ్చారనమాట. సో సరదాగా అక్కడికైతే వెళ్ళాము. సో ఇదేనమాట టెంపుల్. సో చూడడానికి చాలా మంచిగా ఉంది. అండ్ ఇప్పుడిప్పుడే వర్క్ అనేది, కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుందన్నమాట. మొత్తం కంప్లీట్గా అక్కడే రాళ్ళు తీసుకొచ్చి అక్కడే చెక్కుతున్నారనమాట. చాలా మంచిగా అనిపించింది. అండ్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా అనంతపురం. లైక్ చాలా దూరంగా వచ్చేసాము, అందుకనే మీకు హౌసెస్ అని గట్రా కనబడట్లేదు. కానీ ఇది మనం వచ్చిన హైవే అనమాట. సో ఇక్కడ నుంచి లోపలికి నియర్లీ ఒక 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది నాకు తెలిసి. సో లోపలికి ఒక హైవే నుంచి 4 కిలోమీటర్స్ లోపలికి వచ్చాము. అండ్ చూడండి, చక్కగా ఇక్కడికే ఈ గుడికి వాడే రాళ్ళని తీసుకొచ్చి ఇక్కడే చెక్కుతున్నారనమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ ఈ చిన్న చిన్న గిన్నె కోళ్ళు, దాంతోపాటు బాతులు, అండ్ చూడండి ఈ నాటుకోడి అనమాట. అసలు మీకు వీడియోలో ఎంత చిన్నగా కనిపిస్తున్నా కానీ అక్కడ రియల్గా అసలు చాలా హైట్ అయితే ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా ఇక్కడే గుడిలో పెంచుతున్నారనమాట. నెక్స్ట్ బాతులు వస్తాయి చూడండి. సో ఈ జంట బాతులు. సో రెండు కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ మేము అన్నం తినేటప్పుడు మీదకి వచ్చేసాయి అనమాట. అవి కాసేపు అలా సరదాగా బాతులతో ఆడుకున్న తర్వాత ఈ గున్నె కోళ్ళు ఏదైతే ఉన్నాయో వాటికైతే ఫుడ్ పెట్టామన్నమాట. అండ్ అడిగాము, ఈ కోళ్ళు లైక్ అమ్ముతారా అని చెప్పేసి. లేదని చెప్పారు, కంప్లీట్గా ఇక్కడే పెంచుతున్నారంట. సో వీటికి ఫుడ్ అలా పెట్టేసి మేము కూడా ఫుడ్ తినడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. లైక్ చెట్టు కింద ఎక్కడైనా కూర్చొని తిందామని చెప్పేసి. మధ్యలో ఈ రెగ్గే చెట్టు కనబడింది. ఫుల్ రెగ్గాలు అయితే ఉన్నాయన్నమాట. ఫుడ్ అయిపోయిన తర్వాత దీన్ని కోసుకుందాం అనుకున్నాం కానీ మిస్ అయిపోయింది. సో మేమందరం ఫుడ్ తిని కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంచెం మిగిలిందనమాట. ఇక్కడ ఒక చింటుగాడైతే ఉన్నాడు. సో మా వైపే చూస్తున్నాడు. సో మా మేనేజర్ వెళ్ళేసి కొంచెం తీసుకొచ్చిన వెజిటేబుల్ పలావ్ని అక్కడైతే ఇచ్చాడు. అండ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ టు అనంతపురం వెళ్దాం అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. దాని మధ్యలో ఒక విల్లాస్ ఉంది. అండ్ ఆ విల్లాస్ దగ్గర అసలు ఎంత బాగుందంటే, లైక్ ఇది ఆ విల్లాస్. కంప్లీట్గా ఇక్కడ చాలా తక్కువ లిమిటెడ్ హౌసెస్ ఉన్నాయి. అండ్ వెంచర్ అయితే చాలా మంచిగా అనిపించింది. లైక్ మోస్ట్లీ ఇక్కడ డాక్టర్స్ అండ్ టీచర్సే ఈ విల్లాస్ అనేవి తీసుకున్నారని చెప్పారు. అండ్ ఈ విల్లాస్లోకి మా సుధాకర్ అయితే తీసుకెళ్ళిపోయాడు. అండ్ వెళ్తున్నంతసేపు కంప్లీట్గా ఏదో కొత్త న్యూ లొకేషన్కి వచ్చినట్టు అనిపించింది అనమాట. చాలా వరకు సెమీ ఫినిష్డ్ హౌసెస్ ఉన్నాయి. అండ్ ఫోటోషూట్కి మాత్రం ఎక్సలెంట్ లొకేషన్ చెప్పుకోవచ్చు. ఇన్ కేసు ఎప్పుడైనా ఫొటోస్ దిగాలంటే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా వెళ్ళిపోతాను. మీన్ వైల్ ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాను కానీ కంప్లీట్గా ఎండ్ ఉంది. అప్పటికి ఫుడ్ తిన్న తర్వాత కూడా ఇంకా ఆకలిస్తుంది అనమాట. బిర్యానీ తినాలని చెప్పేసి అనుకున్నాము. లైక్ అందుకని చెప్పేసి ఏదైతే వెజిటేబుల్ పలావ్ అంతా తీసుకొచ్చారో కొంచెం కొంచెంగా తిన్నాము. అండ్ రిటర్న్లో వెళ్ళేటప్పుడు బిర్యానీ తిందామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాము. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఒక పార్క్ ఉంది లోపల. సో ఆ పార్క్ అలా చూపిస్తానని చెప్పేసి మా సుధాకర్ లోపల దాకా తీసుకెళ్ళాడు. అండ్ వెళ్తున్నంతసేపు ఆ లొకేషన్ చాలా చూడముచ్చటగా అనిపించింది. నేను కూడా ఇక్కడ హౌస్ కొనుక్కుంటే బాగుంటుంది అన్నట్టుగా అనిపించింది. అండ్ దట్టు మా ప్రాపర్ లొకేషన్ కనిగిరి కొండ ఏ విధంగా వెనకాల ఉంటుందో దాని ముందు వెంచర్ వేస్తే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా అలానే ఉందన్నమాట. చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇది పిల్లలు సాయంత్రం పూట ఆడుకోవడానికి ఒక చిన్న పార్క్ లాంటిది. కానీ ఇక్కడ లైక్ ప్లే గ్రౌండ్ ఐటమ్స్ అయితే ఏమీ లేవన్నమాట. కంప్లీట్గా ఫ్యామిలీతో ఈవినింగ్ టైమ్స్ వచ్చేసి ఇక్కడ చాలా మంచిగా స్పెండ్ చేయొచ్చు. ముందర పెద్ద వైట్ స్క్రీన్ కూడా ఉంది. అంటే అది వైట్ వాలే. మనకేసి ఏదైనా ప్రొజెక్టర్ ఉంటే మాత్రము చక్కగా సాయంత్రం పూట ఇక్కడ సినిమాలు వేసుకొని ఫ్యామిలీతో చక్కగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు. చాలా మంచిగా ఫోటోలు కూడా వచ్చాయన్నమాట. ఎందుకంటే లైక్ చుట్టుపక్కలంతా కూడా చాలా మంచి గ్రీనరీ ఉంది.
అండ్ ఈ వెంచర్లో హౌసెస్ ఎంత కాస్ట్ ఉందని చెప్పి జస్ట్ అడిగాను అనమాట. మోస్ట్లీ 60 to 70 lakhs. అండ్ దట్టు ఇచ్చే ల్యాండ్ తెలుసా 10 cents. 10 cents ల్యాండ్ ఇచ్చి దాంట్లో హాఫ్ అంటే 5 cents హౌస్ కన్స్ట్రక్షన్ చేసి మనకి 70 lakhsకి బిల్డర్స్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అండ్ చాలా తక్కువ ఆ ప్రైజింగ్. యాక్చువల్గా 10 cents మనకి స్థలమే వస్తుంది కదా, దగ్గరలో హైవేకి చాలా దగ్గరలో అనమాట. సో చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈ ల్యాండ్స్కేపెస్ కూడా చాలా మంచిగా అనిపించాయి. చాలా మంచిగా నీట్గా మెయింటైన్ కూడా చేస్తున్నారు అనమాట. ఈ విధంగా ఉంటే ఫ్యామిలీతో చక్కగా టైం స్పెండ్ చేయొచ్చు. మనం సిటీ లైఫ్లో అపార్ట్మెంట్స్లో ఇరుకు గదిలో ఉండడం కంటే కూడా ఈ విధంగా కొంచెం ఊరికి దూరంగా మంచి హౌస్ తీసుకొని ఈ విధంగా ఎంజాయ్ చేస్తే మాత్రం చాలా మంచిగా ఉంటుంది. సో కంప్లీట్గా ఇదనమాట. దీని పార్క్ అంటారో లేకపోతే ఫ్యామిలీతో ఈవినింగ్ స్పెండ్ చేయడానికి ఉండే ల్యాండ్స్కేప్స్ అంటారో తెలియదు, కానీ చాలా మంచిగా అనిపించింది ఇది మాత్రం లొకేషన్. మనలో చాలామందికి ఉంటుంది లైక్ హౌస్ అనేది ఒక డ్రీమ్. ఆ డ్రీమ్ హౌస్ మాత్రము ఖచ్చితంగా ఇలాంటి లొకేషన్లో ఉంటే మాత్రము చాలా మంచిగా ఎంజాయ్ చేస్తాము. అండ్ కంప్లీట్గా ఆ పార్క్ లోపల ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో సెషన్ అంటే స్టార్ట్ చేసాము. అండ్ బుల్లెట్ వేసుకొని అలాగా ఒక 2 రౌండ్లు అయితే కొట్టేసాను అనమాట. అండ్ కంప్లీట్గా వచ్చేటప్పుడు నిన్నే ట్రై చేశాను. ఇప్పుడు మళ్ళీ రివర్స్ వెళ్తున్నప్పుడు సుధాకర్ అయితే రైడ్ చేస్తాడనమాట. అండ్ దట్టు మేము వెళ్ళేదారిలో మళ్ళీ ఇప్పుడు బిర్యానీ తినాలి. అప్పటికే టైం వచ్చేసి నియర్లీ 4 అయింది అనుకుంటాను, 4 o'clock అయిపోయింది. అండ్ మాకు కూడా తిన్నది మొత్తం అంతా కూడా కంప్లీట్గా అరిగిపోయింది. సో సరదాగా అలాగా ఈ బెంగళూరు హైవేలో ఉన్న తాడిపత్రి దమ్ బిర్యానీకి అయితే వచ్చేసాము. యాక్చువల్గా అనంతపురంలో ఈ తాడిపత్రి బిర్యానీ అనేది చాలా ఫేమస్. నాట్ ఓన్లీ దిస్ తాడిపత్రి దమ్ బిర్యానీ, చాలా వరకు హోటల్స్ అన్నింటిలో కూడా వాళ్ళు చేసే బిర్యానీ స్టైల్ వచ్చేసి తాడిపత్రి దమ్ బిర్యానీ స్టైల్ అయితే చేస్తారనమాట. లైక్ ఇక్కడ ఆ స్టైల్ అనేది ఫేమస్. మనకి నెల్లూరులో ఏదైతే కుండ బిర్యానీ ఫేమస్సో ఆ విధంగా అనంతపురంలో ఈ తాడిపత్రి దమ్ బిర్యానీ చాలా ఫేమస్. సో ఈ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. వచ్చేటప్పుడు దాని అంబియన్స్ అయితే చాలా మంచిగా అనిపించింది. అంటే లోపల క్రౌడ్ కూడా సూపర్గా ఉన్నారనమాట. అసలు చాలా అంటే చాలా క్రౌడ్, ఫ్యామిలీస్ వచ్చేసారు. మేమైతే ఒక ఫ్యామిలీ ప్యాక్ చికెన్ బిర్యానీ దాంతోపాటు ఒక మటన్ బిర్యానీ చెప్పాము. అండ్ బ్యాటింగ్ అయితే స్టార్ట్ చేసాము. కానీ అంతసేపు తినడం వల్ల ఏమో కానీ నేనైతే అంత బిర్యానీ తినలేకపోయాను. సింపుల్గా ఒక 2 పీసులు వేసుకొని రైస్తో ముగించేసాను అనమాట. అండ్ బయటకు వచ్చేసిన తర్వాత మా మేనేజర్ పిల్లలు చక్కగా ఆడుకుందాం కాసేపు అని చెప్పేసి ఆ గ్రౌండ్లో ఆడుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ ఈ ఎంట్రీ అయ్యేటప్పుడు ఈ ఎలిఫెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటినైతే అసలు చూడగానే ఎవరైనా నిజమైన ఎలిఫెంట్సే అనుకుంటారు, ఎందుకంటే అంత రియలిస్టిక్గా ఉన్నాయన్నమాట. యాక్చువల్గా కేరళలో నేను ఉన్నప్పుడు ఒక చిన్న ఏనుగుపిల్ల కొనుక్కుందాం అనుకున్నాను. దాని పక్కన నేను చూసారా, ఇప్పుడు నేను నిలబడ్డాను కదా, దాని పక్కన చిన్న ఏనుగుపిల్ల ఉంటుంది. సో అలాంటిది కొనుక్కుందాం అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే అక్కడ ఈ చిన్న ఏనుగుపిల్ల కాస్టే 2.5 lakhs చెప్పారు. సో అందువల్ల ఆ బడ్జెట్ అప్పుడు సరిపోక తీసుకోలేదు. సో కానీ చాలా రోజుల తర్వాత ఎలిఫెంట్ లాంటి టాయ్స్ని ఇక్కడ చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇదన్నమాట ఈ తాడిపత్రి దమ్ బిర్యానీ. ఇక్కడ ఇంకోసారి నేను మీకు ఏమేమి ఉన్నాయో చూపిస్తాను చూడండి. బయట ఎలిఫెంట్స్, లోపల ఈ దుప్పి, నెక్స్ట్ కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత టైగర్స్ ఉంటాయి. సో అటు ఇటు 2 టైగర్స్ని పెట్టాడు. సో ఇటొక టైగరు అటొక టైగరు, 2 టైగర్స్ ఉంటాయి. దాంతోపాటు లోపలికి ఎంట్రీ వెళ్తున్నప్పుడు ఒక గొరిల్లా అనేది పెట్టాడు అనమాట, బ్లాక్ కలర్ గొరిల్లా. ఇదైతే అసలు ఫస్ట్ ఎలిఫెంట్ రియలిస్టిక్గా అనిపించింది, మళ్ళీ ఈ గొరిల్లానే. సో ఫైనలీ ఇంకా నా సండే అయితే సరదాగా అలా గడిచిపోయింది. అండ్ బ్యాక్ టు పెవిలియన్ ఈ రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా రూమ్కి వెళ్ళేసి ఫుల్గా మళ్ళీ నైట్ దాకా స్లీప్ వేసేసాను అనమాట. ఇంతేనండి, ఈ వారానికైతే ఒక చిన్న వ్లాగ్తో అయితే మీ ముందరికి వచ్చేసాను. చూసినందుకు చాలా థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.